ఇది మధురాసం పొంగిపోతుంది దరహాసం. హాయ్ బ్రో. అన్నా నమస్తే. ఇవాళ కుదిరింది మన గలవనికి. నువ్వు మొత్తం ఆడవాడు. ఏం సంగతి మీదేనా చేను? మాదేనా మొక్కదానా కావాలన్నా. ఏం సంగతి ఇన్ని రోజులకు గుర్తొచ్చింది? థమ్స్అప్ తాగుతా, స్ప్రైట్ తాగుతా, లేకపోతే నిమ్మకాయ సోడా తాగుతా. ఎండలు మస్తు కొడుతున్నాయి, కళ్ళు తెప్పిస్తారా? కళ్ళా? అవు నువ్వు కళ్ళు తాగుతావా? అంటే కళ్ళే మంచిగా ఉంటుంది అన్నిటికంటే కొంచెం చల్లబడతా. అంటే కళ్ళు అంటే పోతాడు కళ్ళు తాగుతా, పరుపుతాడు కళ్ళు తాగుతా? పోద్దాడే బెటర్. పోతాడే బెటర్. దొరుకుతుందా? ఈ మేల నువ్వు ఏప్రిల్ కళ్ళు దొరుకుతా అంటే ఏంది? తెప్పిద్దాం అన్నా. కళ్ళు పట్టకరా, నువ్వు కళ్ళు పట్టకరా. బాగుంది చల్లగా. నువ్వు వస్తాను అంటే ఇక మరి చల్లగా ఉన్నదన్నా. ఇగో ఒకదన చేను పక్కన గిరి కళ్ళు మంచి కాంబినేషన్ కానా. మొత్తం బిజీ అయిపోయినావు, హీరోల కంటే ఎక్కువ బిజీ అయిపోయినావు. బాగా నేమ్ వచ్చింది. ఆ మాట అన్నావు కింద తీసుకుంటున్నాను నన్ను ఎందుకన్నా బుక్కగానే చెప్తావు. అంటే నాకు నీ నిజాయితీ నచ్చింది బ్రో. నేను ఇంటర్వ్యూ చూసిన కదా, ఏంటంటే ఫేక్ చేయడం, సినిమాని ఏదోలాగా ఆడించడం కోసం ఏదో ఒకటి మాట్లాడడం కాకుండా నిజాయితీగా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నీకు గుర్తుంటే నేను నీ నెంబర్ పట్టుకోనికే 3-4 ఫోన్ చేసిన. నాకు ఆ పిల్లగాడి నెంబర్ కావాలి, చిన్న మళ్ళీ పొంగుతుంది అర్జెంట్గా నాకు నెంబర్ కావాలి అని. ఒకరు ఫోన్ ఎత్తకపోతే ఇంకోరికి చేసిన. కడుగుదాం. సో నాకు ఏదో షూటింగ్లో ఉన్నా, నేను సడన్గా నీ ఇంటర్వ్యూ కనబడ్డది. ఏముందిలే పేక్తారు కదా సినిమా రిలీజ్ ముంగల, ఎవరిదైనా కామనే కదా అనుకున్నా. చూస్తున్న కొద్దిగా ఏడుపోస్తూనే ఉంది. ఒరే నీ అమ్మ ఎట్లా మాట్లాడిండ్రా ఈ పిల్లగాడు, అచ్చం ఏదో చూసినట్టు తెలుసుకున్నట్టు అని. మేబీ అందరి దగ్గరనే ఉంటుంది సినిమా ఇండస్ట్రీలోనేమో అనిపించింది నాకు. అంటే ఏజ్, టైము, ఓపిక, పైసలు. అన్నా నిజం చెప్పనా, నాకు అంటే చాలా అంటే నాకు ఫస్ట్ కాల్ చెప్పనా, నాకు ఒక పెద్ద ఆయనతో మాట్లాడిందంటే నువ్వే తెలుసా. పెద్ద నిజమనా? నేను తాతకి ఇవ్వమన్నా, తాతకు తాత కడిగి వచ్చినా కదా సార్ అని. నువ్వు ఘోరం. అవునా? అయితే అన్నా పెద్ద అంటే నువ్వే అన్నా. నేను కూరగాయల కోసం పోయినా, ఫోన్ వచ్చింది. ఎవరో కొత్త, నీ నెంబర్ నాకు ఫీడ్ లేదు కదా. ఫోన్ హలో అన్నా ఎవరన్నా అంటే నువ్వు తిరుగురాను అంటే తిరుగురాను అని అసలు నాకు షాక్. అసలు అన్న నిజం చెప్తాను, కూరగాయలు పొద్దుటిలే నువ్వు చేసింది. అమ్మ నేను ఘోరంగా షాక్ అయినారే అన్న చేసింది అనుకున్నాను. అప్పుడే షార్ట్లోకి పోతున్నా పొద్దుగా. అది పక్కా పెట్టు కానీ ఏంది మంచి ఘోరంగా చేస్తానుగా, పాపం ప్రతాప్ అనుకుంటా. అసలు నేనేం వేస్తున్నా స్వామి, ఏదో నాకు తెలిసింది మాట్లాడుతున్నా. లేదు అసలు ఘోరంగా అప్పటికంటే ఇప్పుడు అసలు ఘోరంగా నాకు ఇది రాదు అది రాదు నాకు అది రాదు. ఒక ముచ్చట చెప్పు అన్న. స్టేజ్ మీద నిలబడి అన్న గట్టిగా మాట్లాడితే నాటకం అయిన తర్వాత నాకు నిలబడి దండం పెట్టి నీకునే రాదు నాటకానికి వచ్చిన వాళ్ళకి అన్న. అసొంటిది స్టేజ్ మీద నిలబడి తోటలు కొట్టుడు మీసాలు తిప్పుడు అంటే నాతో ఏడవుతుంది కాదు. సరే ఇక ఆడ నిలబడి ఇక కష్టాలు లేని మనకి ఏమంటారు, వ్యవసాయం చేసేటానికి ఉంటుంది, కంపెనీలో పని చేసేటానికి ఉంటుంది, ఆర్మీ జవాన్కి ఉంటుంది. అందరు చేసేది కష్టమే, అందరి జీవితాల కష్టాలు ఉంటాయి. మనం కూడా స్టేజ్ ఎక్కి మనమే ఏదో వింత జీవులం, మనం చూసిన కష్టాలు ఎవరు చూడలేదు అన్నట్టు మళ్ళీ ఆడ పోయి ఏడవలేం కదా. నేను ఎంత కష్టపడ్డా తెలుసా ఇది దాకా అని. అందరు కష్టపడుతున్నారు, మనం కొత్తగా ఏం పడుతున్నాం, మనం పెద్ద పీక్ పడిచేది అది చెప్పనీకే నాతో కాదా. సినిమా నమ్మాలి, సినిమా నమ్ముడు ఎట్లా అన్నది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అన్న. అదే అన్న, ఇప్పుడు నువ్వు ఇగో ఈ లేకుంటే ఎట్లున్నా తెలుసా, నువ్వు మొన్న దానికి ప్రీ వెడ్డింగ్ షో అది వచ్చింది, నువ్వు చూడురా అంటే నువ్వు ఏడా నువ్వు ఇంట్లోనే ఉంటే మరి సినిమా ఏడా ఎవరు చూస్తారు చెప్పు. అవి చెప్పుకోకపోతే జనాలు చూడట్లేనా అవి ఎందుకు అన్న. ఇప్పుడు ఒకటి ఉంటుంది కానీ ప్రతి మనిషికి 10th క్లాసు మార్కులు బాగా వస్తే ఫ్లెక్సీలు అలా పడతారు. అది చదివితే ఒక గుర్తింపు కావాలి కానా. ఇప్పుడు ఇది కూడా వాడు ఇన్ని చూసి వచ్చి వాడు ఒకరే స్టేజ్ మైక్ పట్టుకొని ఇట్లా మాట్లాడితే ఇది నా కళ అనుకుంటాడు జన్న. నువ్వేమంటే నువ్వు ఘోరంగా మొహమాటం, నీకు మాట్లాడు నువ్వు. అదే నాకు అనిపిస్తుంది సిగ్గు నీకు కాదు. ఊర్లో ఒక అలవాటు ఉంటుంది. ఏంది? ఇప్పుడు ఒకరింట్లో కూర కమ్మ లేకపోతే పక్కన ఇంట్లో జర గిన్నె తీసుకొని జర కూర వేసుకొని వచ్చుకొని కలుపుకొని తింటారు. అవును, అది అలవాటు కామన్, జర కూర వేవా అని. నేను అట్లా కూర కూడా నాకు సిగ్గాయి ఉపాసం ఉంటుండే. అంటే నా బాధ అర్థం చేసుకొని మా అమ్మనో మా అక్కనో పోయి తెచ్చియాలి తప్ప నేను అడగను. ఉపాసం ఉంటుంది తప్ప
కూరనే అడగను వాడిని, సినిమా అవకాశాలకి అంతనే ఇబ్బంది పడ్డా. ఇప్పుడు సినిమా చూడమని కూడా, ఎందుకంటే టికెట్ నాకు మామూలుగా ఈ రోజు పొద్దుగాల నేను సంధ్యలో టికెట్ ఇస్తున్నాను, ఏది కౌంటర్లో కూర్చొని టికెట్ ఇస్తాను, నేను క్యాంపెయిన్ రన్ చేసిన ఈ రోజు పోయినా. వాళ్ళు 105 రూపాయలు లేకపోతే 80 రూపాయలు ఏదైతే టికెట్ ఇస్తున్నారు, కొన్ని కౌంటర్లో చేయి పెట్టి టికెట్ అని అడుగుతున్నారు. ఆ ఒక్కొక్క పైసా ఒకటి నల్లగా ఉంటుంది, ఒకదానికి మొత్తం చెమట వాసన వస్తుంది. ఆ పైసా విలువ ఇగో ఈ వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తుంది, కష్టపడడానికి తెలుస్తుంది, ఆ రూపాయి ఎటుకెళ్ళి వస్తుంది. ఇప్పుడు చూడడం చూడకపోవడం ఆయన ఇష్టం, కానీ చెప్పుడు మన ధర్మం. చెప్పుడులో రకాలు ఉండొచ్చు, అంటే ఒకరు మెల్లగా చెప్పవచ్చు, ఒకరు గట్టి చెప్పొచ్చు, ఒకరు మంచిగా చెప్పొచ్చు, ఒకరు ఇనసొంపుగా చెప్పొచ్చు. మనకు రాదే, నాకు రాదే. నాకు నీ ఇంటర్వ్యూలో నచ్చింది అది, అంటే నేను మాట్లాడలేకపోతున్నాను, అలా వాడు మాట్లాడుతున్నాడు అని. అరే ఎంత ఆనెస్ట్ ఉన్నాడు అనిపించింది నాకు. అట్లా వాళ్ళని పెట్టే పైసకు డిసప్పాయింట్ అయితే నేను తీసుకోలేను. అందుకని ఎట్లా మంచిగా ఉంటుంది చూడండి అని చెప్పగలుగుతా, కానీ మీరు చూడకపోతే ఇది మిస్ అయిపోతారు, మీ జీవితం వ్యర్థం అని మాట్లాడలేదు. ఇక డబ్బాలు మొత్తం ఘోరంగా ఇదిరా. నేను కనుక అమీర్పేట కట్టగలుగుతాను అయితే ఇదే పొద్దున సినిమా తిరుగుతాడా అని అన్నా శ్రీకాంత్ సార్ అన్నాడు. అన్న శ్రీకాంత్ అడాలి సార్, గట్టితో మాట్లాడతావు నువ్వు, పుసుకునే సినిమా ఏమైతే నీ పని అన్నాడు. తేడా అయితే పోతుంటివా అన్న అమ్మతో పోతానా, మరి ఏం చేయాలి, ఇదే మళ్ళీ కామెంట్లలో ఇక ఘోరంగా ఉంటది కదా. అంటే పోతా అనే ఒక ధైర్యం ఉన్నది, కానీ కాదు నువ్వు సినిమా ఆడికి అట్లా అన్నావా, నిజంగానే నీ మనసులోంచి వచ్చింది? లేదన్నా, నాకు ఆ రోజు అంటే భయం అయిందన్నా. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారనుకున్నా, ఎవరు రాలేదు. బీపీ డౌన్ అవుతుంది, అంటే చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ బీపీ డౌన్ అవుతుంది. ఎవరు కూడా చక్కగా లేరు. ఏంద్రా 19వ తారీఖు అన్న, 21వ తారీఖు సినిమా, రేపాకి వెళ్ళుండే వస్తాండే. ఇక ఎవరికి తెలియదు సినిమా. అరే రాజురామ ఆ పేరే ఘోరంగా ఉండే, రాజు వేడి రాంబాయి, ఎంత పెద్ద పేరు ఎవరికి తెలుసురా, ఎట్లా వెళ్తారు అనుకున్నా. సో అప్పుడు ఇక నాకు బాధ అనిపించింది, వెనక ఎక్కువ ఉండే చల్ వద్దురాబాయి, ఎవరు రావటం ఎందుకు, మనం ఎందుకు వాళ్ళ కోసం చూడాలి, నా బాధ ఏదో నేనే చెప్పుకుంటా అని చెప్పినా. నవంబర్ రిలీజ్ అయింది సినిమా, నవంబర్ నుంచి నేను కలుద్దాం అనుకుంటే నువ్వు బిజీ ఉన్నప్పుడు నేను ఖాళీ ఉన్నప్పుడు నువ్వు బిజీ ఉన్నప్పుడు నేను ఖాళీ, ఉల్టానే అవుతుంది, ఎవరో ఒకరు బిజీ ఉంటున్నావు. తీరా చూస్తే నువ్వు నా ట్రైలర్ లాంచ్లో కలవడానికి అయింది. కానీ అప్పుడు ఎప్పుడో దావత్ చేసుకుందామంటే ఇక ఇవాళ కుదిరింది. రాసిపెట్టి ఉండాలన్నా, ఎందుకనంటే నా పాపం ప్రతాప్ పేరు మీద ఈ దావత్ అన్న. అది అన్న సినిమా చూసినా అన్న, నాకు మంచిగా అనిపించింది అన్న. ఏం మంచిగా అనిపించింది అంటే ప్రతి మొగోడు ప్రేమించిన దానికి అంటే ఉంటాయి కదా అన్న, పెళ్లి లైఫ్ లో భార్యను అర్థం చేసుకునే తీరు, అంటే మొగోనికే ఆడవాళ్ళకు కూడా ఉంటాయి కదా కష్టాలు అన్న. ఉంటే నేనేమంటానంటే ఇప్పుడు ఆడోళ్ళ కష్టాలు, మొగోని కష్టాలు. ఇప్పుడు మొగోడు వాడు అన్న ఆడోళ్ళని తక్కువ చేయటం కాదు, కానీ ఆడోళ్ళు ఏంటంటే బాధ వస్తే రొప్ప ఏడతారు, చెప్తారు నాకు ఈ కష్టం వచ్చిందని. వాళ్ళ అమ్మకు వాళ్ళ అక్కకు ఫోన్ చేసి గంటలు మాట్లాడతారు. మనం దోస్తులతో కూడా చెప్తే చెప్పవన్నా, రేపు పొద్దున చెప్తే వాడు ఆడోని లెక్క బాధలు చెప్పుకుని ఎడతాడు అని చెప్పేసి అంటారు అన్న. సో మగోని బాధలు నువ్వు చూపించావు చూడంటే, అలా ఒక తండ్రి బాధ, ఒక నీ బాధ, ఒక దోస్తు బాధ, అవన్నీ అసలు నాకు అరే అమ్మ మంచి పట్టిండ్రా పోయి మళ్ళీ ఒకటి కొట్టిండ్రా అనుకున్నాను నేను. బట్ నైస్ అన్న, మంచిగా ఉన్నదన్న. ఈ చెప్పు ఏం సంగతి, ఎట్లా అనిపించింది అన్న అది? ఇగో అంటే నాకు ఫస్ట్ వెనకటికి మేము ఒకటే రూమ్ లో ఉంటుండే, మా అమ్మ మా నాన్న నేను. ఒకసారి పండుకున్నప్పుడు నిద్రలా ఏదో కొట్లాడినట్టు కల వచ్చింది. నేను ఇది అడుగుదాం అనుకుంటానా, ఇప్పుడు నువ్వు నిజంగా సినిమాలో కొట్టినావు, దంచినావు గట్టిగా, అది నిజంగా బయట దంచినావు, ఎప్పుడన్నా వచ్చింది అట్లా అయింది అసలు నీకు? ఒక్కసారి ఏమో మా నాన్న అదే ఒక రూమ్ లో పండుకున్నప్పుడు కొట్లాట ఏదో కల వచ్చింది. కల వస్తే కళ్ళలో కొట్లాడుతున్నా సడన్ గా అరుపు వినిపించింది. ఏందని చూస్తే మా నాన్న లేచి కూర్చుంది. ఏమైందంటే నేను పొడదాం అనుకున్నా, నిద్రలు ఉన్నావు, పిల్లగాడు నిద్రలు ఉన్నాడు, తెలవక చేసింది అనుకున్నా దొక్క పట్టుకుండు. అబ్బా గుద్దినా కడుపులా కొట్టిండా నేను, లేకపోతే అరే కొట్టలే, నేను జర గౌరవం చిన్న పోరగాని తర్వాత నిద్రలో కొట్టినా. అప్పటి నుంచి ఆయన నా పక్కన పండుకోలేదు, ఎప్పుడు దూరం పండుకున్నట్టు. ఒక్కసారి ఏమో కాలుతో తన్నాడు, అంటే కాలుతానంటే అరికాలతో గట్టి తగ్గి, అదేమి వ్యాధియో లేకపోతే అలవాటో కాదు, ఎప్పుడో అట్లా యాక్సిడెంటల్ గా అయింది. కాకపోతే నాకు ఈ కథ చెప్పినప్పుడు అది గుర్తొచ్చింది. వాట్ ఇఫ్ ఇదే నిజంగా ఒక సీరియస్ ప్రాబ్లం అయితే, దీని మీదనే ఒక ఫుల్ లెంత్ ఫిల్మ్ అయితే నిజంగా ఏం జరుగుతుండొచ్చు ఒక మనిషి జీవితంలో? నీకు ఎమ్మంటే కనెక్ట్ అయింది ఇక అది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన అన్న. నిజంగా అజయ్ ఘోష్ సారు
మామూలు టెంపర్ నేను ఓ తండ్రి లెక్కనే యాజ్ ఇద్దరు ఉన్నారు ఘోరంగా కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ లెక్క ఉన్నది యారగంట ఫాదర్ ఇన్నోసెంట్ సన్ను లెక్క కానీ మస్తు అనిపించింది అన్న మీ ఇద్దరి కాంబినేషన్ నీకోనో బుజ్జమ్మకు ఘోరంగా గొడవలేనిగా ఆ టైంలో అంటే నిజంగా నువ్వు సినిమాలో గొడవలంటే మీరు కొంచెం లాగ్ అని అది అని అంటే టప్పని లేపుతారు కానీ బయట ఎట్టయితే తెలుసు పెళ్ళయింది కానీ అయింది పెళ్ళైందా కొడుకు సూపర్ నిజంగా చెప్తా వైఫ్ అండ్ మన మొగనికి పెళ్ళని గొడవ అనుకున్నా మనకైంది అనుకోనా